పాక్పై యుద్ధ సన్నాహాల్లో నిమగ్నమైంది భారత్. పహల్గామ్ ఉగ్ర దాడిపై సీరియస్ యాక్షన్కు దిగబోతోంది. ఇప్పటికే అన్ని వైపుల నుంచి పాక్ను ఒంటరి చేసింది భారత్. సింధు జలాలకు బ్రేక్ వేయడం, వాణిజ్యపరమైన సంబంధాలు నిలిపివేయడంతో పాటు దౌత్య ఆంక్షలతో పాక్ బింబెలెత్తిపోతోంది. ఇక దీనిపైనే రేపు అత్యవసరంగా భేటీ అవుతోంది కేంద్ర కేబినెట్. మరోవైపు దేశవ్యాప్తంగా రేపు 259 జిల్లాల్లో సివిల్ మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు. ఏ క్షణమైనా యుద్ధం ప్రారంభమయ్యే ఛాన్స్ ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దాదాపు 50 ఏళ్ల తర్వాత తొలిసారిగా మోగబోతున్న వార్ సైరన్పై ఇవాల్టి ప్రైమ్ టైం డిబేట్లో భాగంగా మనతో పాటు పాల్గొంటున్నారు ఆర్మీ రిటైర్డ్ ఉన్నతాధికారి మేజర్ భరత్ రెడ్డి గారు, మరో రిటైర్డ్ ఉన్నతాధికారి మేజర్ కృష్ణారెడ్డి గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. ఇద్దరు కూడా కాశ్మీర్ ప్రాంతంలో పనిచేసిన వాళ్ళు, కార్గిల్ వార్ అలాగే పహల్గామ్ ప్రాంతాల్లో ఆపరేషన్స్లో పాల్గొన్న అధికారులు కావడంతో ఖచ్చితంగా ఈ డిబేట్లో చాలా కొత్త అంశాలు మనం మాట్లాడబోతున్నాం. భరత్ రెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు ఇద్దరికి ముందుగా నమస్తే సార్. నమస్కారం అండి. నమస్కారం సార్. సార్ జై హింద్ భరత్ రెడ్డి సార్. జై హింద్ కృష్ణ. రైట్. కృష్ణారెడ్డి గారు, ఇప్పుడు మీరు కానీ భరత్ రెడ్డి గారు చెప్తున్నారు అంటే ఒకవేళ రేపు పొద్దున్న పూర్తి స్థాయి యుద్ధం వస్తే ఖచ్చితంగా ఇప్పుడు రేపు 259 జిల్లాల్లో చేస్తున్నారు అంటే ఈ 259 జిల్లాలు వెరీ సెన్సిటివ్ అండ్ టార్గెటెడ్ ఏరియాస్ అన్న ఒక అంచనాలో ఆటోమేటిక్గా విశాఖపట్నం, హైదరాబాద్, ఎందుకంటే ఇక్కడ ఉన్న ఎస్టాబ్లిష్మెంట్స్ కానీ తర్వాత రక్షణ పరంగా ఉన్న ఎస్టాబ్లిష్మెంట్స్ పరంగా కానీ ఖచ్చితంగా ఆ టార్గెట్లో ఉంటాయన్న విషయంలో రెండు అభిప్రాయం ఎవరికి ఉండదు. అంటే మీరు కానీ భరత్ రెడ్డి కానీ ప్రస్తావిస్తున్నారు అంటే ఎయిర్ స్ట్రైక్స్ ఉండొచ్చు, లేదంటే క్షిపణి దాడులు ఉండొచ్చు అని. అంటే ఎంత దూరం అంటే పాకిస్తాన్ నుంచి ఇంత దూరం వరకు వచ్చి టార్గెట్స్ని రీచ్ అవ్వగలిగేంత క్షిపణులు సామర్థ్యం పాక్ ఏమైనా ఉందా అన్నది నా మొదటి అనుమానం. రెండోది, ఒకవేళ ఎయిర్ స్ట్రైక్స్ చేస్తే మనం అంతకంటే అంటే ఇక్కడికి రాకముందే తిప్పికొట్టగలిగినంత సత్తా మనకి ఉందా లేదా? సో సార్ మేజర్ సాబ్ చెప్పినట్టుగా కీడించి మేలించాలి అంటారు. ఎవరిని కూడా, ఏ ఎనిమిని కూడా మనం తక్కువ అంచనా వేయాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు భయాందోళనతో ఉన్నారు. భయంతో ఏదైనా చేయొచ్చు. ఒక పిల్లిని ఒక రూమ్ లో వేసి కొడితే ఏం చేస్తుంది? అది తిరగబడుతుంది. సో అలాంటి సిచ్యువేషన్ లో ఉన్నారు వారు. మేజర్ భరత్ రెడ్డి సాబ్ చెప్పినట్టుగా వార్ 24th ఏప్రిల్లోనే అనౌన్స్ అయింది. ఎప్పుడైతే మనం సింధు వాటర్ ని బ్లాక్ చేసామో ఆ రోజే వార్ స్టార్ట్ అయింది. సో ఇక మీరు విశాఖపట్నం లాంటి సెన్సిటివ్ ఏరియా లేదా ఆ లొకేషన్ ని ఏం చేయొచ్చు, టార్గెట్ చేయొచ్చు అని ఏదైతే అంటున్నారో అంత సీన్ లేదండి పాకిస్తాన్ కి. ఎందుకంటే ఆల్రెడీ నేవల్ సేమ్ నేను చెప్పిన డేట్ లోనే షిప్స్ అక్కడికి వెళ్ళిపోయాయి. ఆ తర్వాత వెల్ ప్రిపేర్డ్ అయి ఉన్నాయి. అండ్ ఇంకొకటి, ఇప్పుడు మన దగ్గర ఉండేటటువంటి మిజైల్ సిస్టమ్, నేను మళ్ళీ చెప్తున్నాను, S-400 ఏదైతే మిజైల్ ఉందో నేనైతే ఈసారి అనుకోవట్లేదు పాకిస్తాన్ నుండి ఒక ఫ్లైట్ పైకి వచ్చేసి ఇండియా డైరెక్షన్ లో వస్తుంది అని అయితే నేను అనుకోవట్లేదు. ఓకే, సో అందుకనే అండ్ ఈ రోజు మన దగ్గర ఉండేటటువంటి మిజైల్ సిస్టమ్ ఏదైతే ఉందో, అంటే చెప్తున్నాను, త్రిశూల్ కానివ్వండి, బ్రహ్మాస్ కానివ్వండి, పినాకా అటు నేవల్ దీని నుంచి కానివ్వండి, ఈసారి మీరు జరగబోయే ఒకవేళ అటాక్ ఏదైతే మనం ప్లాన్ చేసామో ఆ ప్లాన్ 100% సక్సెస్ అయితే, నేను చెప్తున్నాను కదా, మనము వాడు ఎట్లాగైతే నో క్లూస్ లెఫ్ట్ బిహైండ్ అంటే వాడు చనిపోయి అందరిని చంపేసి ఎట్లా పారిపోయాడో అలా కాకుండా మనం వెళ్ళి బాజాప్తా అన్ని టార్గెట్లను కొట్టి వచ్చిన తర్వాత కూడా పాకిస్తాన్ కి తెలిసేటటువంటి పరిస్థితి ఉండదు. అది పరిస్థితి. ఈ రోజు మీకు తెలుసు, F-16s ని కూడా తీసుకెళ్లి ఆ ఎండ్ లో ఆ సరిహద్దులో పెట్టాడు. అటు నుంచి ఆఫ్ఘనిస్తాన్ ఈ రోజు తాలిబాన్స్ అటాక్ చేయటం మొదలు పెట్టారు. అక్కడ నుంచి బలోచిస్తాన్ ఆల్రెడీ కరెక్ట్ గా ఇస్తూనే ఉంది. అండ్ ఈ రోజు మనము ఇంకా సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళకి. అండ్ ఇప్పుడు బంగ్లాదేశ్ ఏదైతే గాలి మాటలు మాట్లాడుతుందో, మేము నార్త్ ఈస్ట్ అది అని అంటే మళ్ళీ అది కూడా దీంతో పాటుగా ఏర్పడింది. అది కూడా గాలి ఈ పటంలో, ప్రపంచ పటంలో లేకుండా పోయేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. నార్థన్ కమాండ్ మనం ఈస్టర్న్ కమాండ్ ఏం కదిలించలేదు. ఈస్టర్న్ కమాండ్ అక్కడే ఉంది. ఓకే, మనకి నార్థన్ కమాండ్ ఇంకా కొన్ని ఏరియాస్ ఏవైతే ఉన్నాయో, ఫోర్సెస్ ఏదైతే ఫార్మేషన్స్ ఉన్నాయో అవి చాలు పాకిస్తాన్ కోసం. సో అందుకని మీరు వినుంటారు వాళ్ళు ఏ విధంగా ప్రపోగేట్ చేస్తున్నారు. కూన్ బెహేగా, ఏ కరేగా, ఓ కరేగా, న్యూక్లియర్ బాంబ్ పోడేగా, दम दम है न्यूक्लियर बम फोड़ने के लिए। देखो
न्यूक्लियर बम फोड़ के देखो क्या होगा, आपको पता चलेगा. ఓకే. ఆదా విత్ ఇన్ హాఫ్ ఎన్ అవర్ పాకిస్తాన్ స్మాష్ అవుతుంది. ఏంటి మన దగ్గర డిప్లాయ్ చేయలేదా న్యూక్లియర్ బాంబ్స్? ఫార్చునేట్లీ అన్ఫార్చునేట్లీ నో ఫస్ట్ యూజ్ అనే కాన్సెప్ట్ ఆ ట్రీటీ పైన మనము సిగ్నేచర్ చేశాం కనుక మనం ఈ రోజు బంధించబడ్డాం. ఇట్లాంటి ట్రీటీలు కూడా వద్దు యాక్చువల్లీ, తీసే మనల్ని. ఇప్పుడు న్యూక్లియర్ వెపన్స్ ఎందుకు పెట్టుకున్నాము? మన కంట్రీని మనం ప్రొటెక్ట్ చేయడానికి పెట్టాం. మన మెడ వరకు ఖర్చు వస్తే ఎందుకు ఊరుకుంటాం సార్? ఎందుకు అసలు ఊరుకోవాలి లేదు. అండ్ ఇంకొకటి, ఏదైతే న్యూక్లియర్ బాంబ్స్ గురించి పాకిస్తాన్ బెదిరిస్తుందో నేను చెప్తున్నాను కదా సార్, S-400 ఏవైతే ఉన్నాయో ఫ్లైట్ పైకి లేసే ప్రయత్నమే అంటే ఫ్లైట్ పైకి లేస్తుంటేనే కొట్టేటటువంటి పరిస్థితి మనకుంది. ఆ విధంగా డిప్లాయ్ చేసి కూడా ఉన్నాయి. ఎవరైనా ఇక్కడ ఉంటే కమ్యూనికేట్ కూడా చేయొచ్చు పాకిస్తాన్ కి. ఏదైనా దుస్సాహసం చేస్తే ఆల్రెడీ డిసైడ్ చేసింది ఇండియా. ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఆల్రెడీ డిసైడ్ చేశారు టు టీచ్ ద లెసన్ టు ద పాకిస్తాన్. మళ్ళీ లైఫ్ లాంగ్ ఎప్పుడు కూడా మళ్ళీ ఇలాంటి దుస్సాహసం చేసి మళ్ళీ టెర్రరిస్టులని స్పాన్సర్ చేసి ఇట్లాంటి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ని పెంచి పోషించి భారతదేశానికి నష్టం కలిగించే రకంగా చేస్తే మాత్రం అంటే చేసే పరిస్థితి లేకుండా మనం చేసేటటువంటి అవకాశం ఈ రోజు ఉంది. తప్పకుండా అది చేస్తారు. అండ్ డెఫినెట్లీ ఎస్, ఇప్పుడు మనము బాక్సింగ్ ఒక స్టేజ్ పైన వెళ్ళి బాక్స్ అన్నప్పుడు వాడు మనం 4 పంచులు కొడితే వాడు ఒక పంచ్ అయినా కొట్టే పరిస్థితి ఉంటది. అండ్ మనం ఆ పంచుని బేర్ చేసే కెపాసిటీ ఉంది. ఆ పంచ్ వల్ల మనకు వచ్చేటటువంటి ఎఫెక్ట్ కూడా పెద్ద ఉండకపోవచ్చు అనేది నా ఉద్దేశం. సో ఆ విధంగా అప్పీల్ చేసేది ఏంటి అని అంటే, ఇండియన్ బార్డర్ లో ఏ బార్డర్ లో అయినా ఏ రాష్ట్రంలో అయినా ఎవరు ఏం భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఓకే, సో అందరూ సెల్ఫ్ డిఫెన్స్ గా ఉండాలి. అండ్ పాకిస్తాన్ నుంచి వచ్చి మన మీద అటాక్ చేసే అంత లోపల మన ఫోర్సెస్ ఊరికే ఉండే రాఫెల్ వేటాడుతుంది. రాఫెల్ చెప్తున్నాను కదా, రాఫెల్ వెంటాడుతుంది, సుఖోయి వదిలిపెట్టదు. అట్లాగే అటు నుంచి నావెల్ వాడు ఏదైనా ఇప్పుడు సార్ ప్రతిసారి పాకిస్తాన్ అటాక్ చేసేది, ఈసారి మనం చేయబోతున్నాం సార్. వెరీ సింపుల్, చెప్పి చేయబోతున్నాం, చెప్పి కొట్టబోతున్నాం. అండ్ ఎందుకు కొట్టబోతున్నాం అంటే వాడు సీజ్ ఫైర్ వయలేషన్ డేట్ 2 నుంచి వయలేషన్ చేయటం మొదలు పెట్టాడు. అవును సార్, అవును. అండ్ అది కూడా అతిక్రమణనే, అది కూడా ఏమంటారు వయలేషనే. ఇలాంటి వయలేషన్ వాడు చేస్తూనే ఉన్నాడు కనుక ఈసారి ఐ థింక్ ఇంతకంటే మంచి ఆపర్చునిటీ రాదు. వాడు రేపు ఎల్లుండో వాడు కొంచెం ప్రయత్నం చేస్తాడు ఏదో ఒకటి. అవును సార్, అవును. రేపు ఉదయం అందరూ ఆ సోషల్ హార్మోన్ పాటిస్తూ విజిలెన్స్ గా ఉంటూ ఈ సివిల్ మాక్ డ్రిల్లో మనం ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలి, ఏ క్షణమైనా వస్తే ఏ విధంగా రెస్పాండ్ అవ్వాలన్న దానిపైన ఒక అవగాహన రాబోతుంది. కాబట్టి అందరూ సర్వసన్నద్ధంగా ఉండాలన్న ఒక సంకేతం అయితే చాలా బలంగా కనిపిస్తోంది. అలాగే రేపు కేబినెట్ భేటీ ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేబినెట్ భేటీ జరగబోతోంది. తర్వాత బ్రీఫ్ చేసే అవకాశం ఉందంటున్నారు. కాబట్టి ఇదంతా చాలా కీలకంగానే ఉంది. కృష్ణారెడ్డి గారు ఏదో మాట్లాడబోతున్నారు సార్. డిబేట్ క్లోజ్ గారు, ఈ రోజు కేవలం ఇండియన్ ఆర్మీ, ఇండియన్ డిఫెన్స్ ఫోర్సెస్ బాధ్యత కాదండి. ఈ రోజు స్టేట్ గవర్నమెంట్స్ కూడా కన్సర్న్ అథారిటీస్ కి ఇప్పుడు మేజర్ భరత్ రెడ్డి సాబ్ చెప్పినటువంటి విషయాలని దృష్టిలో ఉంచుకుని దాని ఇంప్లిమెంటేషన్ ఎలా చేయాలి అనేది వీళ్ళు సీరియస్ గా తీసుకోవాలి. కంప్లీట్ గా పోలీస్ స్టేషన్స్ కి, కమిషనర్ ఆఫ్ పోలీస్ కి, డీజీకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలి. మన స్టేట్ మనం జాగ్రత్త చూసుకునే ప్రయత్నం చేయాలి. తర్వాత 108 కానీ 104 కానివ్వండి, హాస్పిటల్స్ కానివ్వండి, వీళ్ళందరినీ కూడా అలర్ట్ చేయాలి. ఎలాంటి సిచ్యువేషన్ అయినా మనం వీ హావ్ టు ఫేస్ అనేది చెప్పాలి. సో ఈ విధంగా అన్ని ఏజెన్సీస్ ని కూడా అలర్ట్ లో పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే కీడెంచి మేలించాలి కనుక మనం ఎలాగో మంచి డెఫినెట్లీ సార్, డెఫినెట్లీ ఇలాంటి సందర్భాల్లో మీలాంటి భరతమాత కోసం మీరు సరిహద్దుల్లో మీరు చేసిన పోరాటం, మంచుకొండలో మీరు చేసిన పోరాటం, ఇవన్నీ కూడా ఎక్కడ నిష్ఫలం కావు. మీలాంటి వ్యక్తుల కీలక సూచనలు ఖచ్చితంగా ప్రజలందరూ భావించాలని టెన్టీవీ కూడా కోరుకుంటోంది. భరత్ రెడ్డి గారు, అంటే దాదాపు 1971 తర్వాత ఈ స్థాయిలో సివిల్ మాక్ డ్రిల్ నిర్వహిస్తుండడం దేనికి సంకేతం? అంటే ఇంకా వార్ సంకేతంగా ఇది భావించవచ్చా? ఎలా అర్థం చేసుకోవాలి? థ్యాంక్ యూ సార్. సతీష్ గారు, మీరు చూస్తున్నారు గత 15 రోజులుగా మనం ప్రిపేర్డ్నెస్ డే 1 నుంచి ప్రిపేర్డ్నెస్ స్టార్ట్ అయింది. కానీ ఇప్పుడు మనం పీక్ పొజిషన్ కి వచ్చాము. మన వాళ్ళని అప్రమత్తత చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎలాంటి సిచ్యువేషన్ లో మనం ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి అనేది
చెప్పాల్సినటువంటి అవసరం ఉంది, అలర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు మనం చేస్తున్నటువంటి వారు ట్రెడిషనల్ వారు కాదు, ఎలక్ట్రానిక్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో చేస్తున్నటువంటి వారు. ఈ రోజు న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, బయాలజికల్ కెమికల్ వార్ఫేర్ కి సంబంధించినటువంటి వెపన్స్ ఉన్నాయి. సో ఏ వెపన్ వచ్చినప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ ని మనం ఎదుర్కోవాలి అనేది చాలా ముఖ్యం. అట్లాగే ఇక్కడ ఏంటి అని అంటే ఈ సివిలైజ్ సొసైటీలో ఇన్స్ట్రక్షన్ చాలా ఇంపార్టెంట్. నాకెందుకులే అనే ధోరణి ఉండకూడదు. మీకు అందరు తెలుసు, రేపు 7th of మే ఏదైతే మాక్ డ్రిల్స్ అనౌన్స్ చేసిందో కంప్లీట్ బార్డర్ సిటీస్ లో, లే లడాక్, అట్లాగే గుజరాత్, మిగతా కొన్ని సిటీస్ లో, ఇంపార్టెంట్ సిటీస్ లో ఏదైతే మాక్ డ్రిల్ జరగబోతుందో దాని గురించి మనం మీకు కొంత పబ్లిక్ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఒక ఆర్మీ మెన్ గా, ఒక సోల్జర్ గా మా బాధ్యత కూడా ఉంది. ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుంది, ఎలా మనం వెళ్ళాలి అనేది. సో ఇది మాక్ డ్రిల్స్ అంటే దిస్ ఈస్ నథింగ్ బట్ ఎమర్జెన్సీ ప్రిపేర్డ్నెస్ అన్నమాట. ఎమర్జెన్సీ అటాక్స్ లో మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు. సో నేను ఇంతకుముందే చెప్పినట్టుగా మొట్టమొదటిగా ఎయిర్ అటాక్స్ కి చాలా మనము ప్రోయాక్టివ్ గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈ ఎయిర్ అటాక్స్ లో ఎప్పుడు కూడా ఎనిమి ఎలా చూస్తుందంటే మన పొటెన్షియల్ అంటే క్రిటికల్ అసెట్స్ లైక్ మన పార్లమెంట్ కానివ్వండి, లేకపోతే ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ కానివ్వండి, లేకపోతే ఆర్మీ యూనిట్స్ కానివ్వండి, లేదా ఎక్కడైనా సిటీస్, పబ్లిక్ ప్లేస్. ఎందుకంటే పాకిస్తాన్ ఎప్పుడు కూడా పాజిటివ్ గా థింక్ చేయదు, అంటే డిస్ట్రక్షన్ గురించి థింక్ చేస్తుంది కనుక ఎప్పుడైనా ఒకవేళ పబ్లిక్ న్యూఢిల్లీ దగ్గరగా ఉంది, సో అలాంటి సిచ్యువేషన్ లో ఒకవేళ మనకి అలా వస్తే ఎలా ఉంటుంది అని చెప్పే ప్రయత్నంలోనే ఈ మాక్ డ్రిల్స్ అవుతున్నాయి. అండ్ విటల్ ప్లాంట్స్ ని మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, దాన్ని ఎలా కామఫ్లాజ్ చేసుకోవాలి, కవర్ చేసుకోవాలి. అట్లాగే ఒకవేళ ఎమర్జెన్సీలో ఇవాక్యువేషన్ డ్రిల్స్ అంటే పబ్లిక్ బయట ఉంది, ఏదైనా వచ్చినప్పుడు ఎలా మనం అంటే అక్కడ నుంచి ఖాళీ చేయాల్సినటువంటి అవసరం ఉంది, లేదా అండర్ గ్రౌండ్ వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది, సేఫ్ ప్లేస్ కి వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇట్లాంటిది. ఇంకొకటి ఏంటి అని అంటే ఈ రోజు మీకు తెలుసు, మాకు స్పెషల్ గా డిఫెన్స్ ఫోర్సెస్ లో ఉండేటటువంటి సర్వింగ్ కానివ్వండి, లేదా ఎక్స్ సర్వీస్ వెటరన్స్ కి కానివ్వండి, ఉండేటటువంటి ఇన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో ఏది కూడా మీకు తెలుసు, ఛానల్స్ ఇవాళ రేపు రేటింగ్స్ కోసం అన్ని ఫోటోస్ తీసి ఇదిగో అదిగో అని చెప్పేసి పెట్టుకుంటున్నారు, విచ్ ఈస్ అ బ్యాడ్ ప్రాక్టీస్ యాజ్ ఆన్ టుడే. సో ఇలాంటి ప్రాక్టీసెస్ ని మనం ఎంకరేజ్ చేయకూడదు. ఎలాంటి డ్రిల్ మనం చేసినప్పటికీ కూడా మనం ఎక్కడ కూడా స్టేటస్ లో పెట్టుకోవటం కానీ, షేర్ చేయటం కానీ ఇట్లాంటివి జరగకూడదు. అండ్ ఒకవేళ అలా చేసినట్టయితే మనం యాంటీ ఇండియన్ గా, పాకిస్తానీలుగానే మనం భావించాలి. వాళ్ళ మీద క్రిమినల్ చట్టపరంగా కూడా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో అట్లాగే అంటే ఈ ప్రిపేర్డ్నెస్ మాక్ డ్రిల్ అంటే రియల్ సిచ్యువేషన్ లో మనం ఎలా రియాక్ట్ అవ్వాలనేది డ్రిల్ అన్నమాట. అది ప్రాక్టీస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎమర్జెన్సీ ప్రిపేర్డ్ కోసం. తర్వాత ఈ ఆర్మీలో ఏ పని చేసినా కూడా రిహార్సల్ తప్పకుండా ఉంటుంది. రియలిస్టిక్ డ్రిల్ అంటాం దాన్ని. అంటే ఒక ఆపరేషన్ చేయాలి అన్నప్పుడు అట్లీస్ట్ గ్రౌండ్ లో లేకపోయినా శాండ్ మోడల్ అంటే వార్ ప్రాక్టీస్ రూమ్ లో లేదా వార్ రూమ్ లోనైనా మనం బ్రీఫింగ్ ఇవ్వాల్సి ఉంటుంది, బ్రీఫింగ్ తీసుకోవాల్సి ఉంటుంది. సో అవన్నీ కూడా రియల్ గ్రౌండ్ లో ఉంటే ఎలా ఉంటుంది అనేది రేపు రిలేట్ చేయబోయేది ఏదైతే ఉందో మాక్ డ్రిల్. అలాగే బేసికల్ గా మనం ఈ మాక్ డ్రిల్స్ లో సివిలియన్స్ ని, వాలంటీర్స్ ని కొంతమందిని మనం ప్రిపేర్ గా ఉంచాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత సో అట్లాగే మనకు వీక్నెస్ ఏంటి అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం ఉంది, ఒకవేళ ఈ ప్లేస్ లో ఇది జరిగితే వీళ్ళని ఎలా మూవ్ చేయాలి, ఎక్కడికి మూవ్ చేయాలి అనేది మనం అంటే బాటిల్ నెక్స్ ఏదైతే ఉందో బాటిల్ నెక్ మనం ఆల్టర్నేటివ్స్ వెంటనే స్పందించే తీరులో ఉండడం అనేది రైట్. ఖచ్చితంగా అవన్నీ కూడా మనం మాట్లాడదాం. అండ్ మనము ఒక గట్టి కోఆర్డినేషన్ ని బిల్డ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ సివిల్ సొసైటీ, అట్లాగే ఎమర్జెన్సీ చాలా మంది వాలంటీర్స్ తీసుకోవచ్చు, ఎక్స్ సర్వీస్ మెన్ ని తీసుకోవచ్చు, లేదా పోలీస్ డిపార్ట్మెంట్స్ ని తీసుకోవచ్చు. సంయుక్తంగా సంఘటితంగా సార్ అండ్ ఎన్జిఓస్ వర్క్ చేయొచ్చు. ఇట్లాంటి అన్ని రకాలుగా మనము చూడాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ ప్రతి ఒక్కరు మనకెవరు ఇన్స్ట్రక్షన్ ఇవ్వరు అండ్ మనము చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరిని భయపెట్టకుండా, భయభ్రాంతులు కాకుండా చూడాల్సినటువంటి అవసరం ఉంది.